హాయ్ ఆల్ వ్యూవర్స్, నేను మీ బాను. ఈరోజు మనం వీడియోలో యమహా R15 బైక్కి ఫ్రేమ్ స్లైడర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. బట్ దానికన్నా ముందు ఈ ఫ్రేమ్ స్లైడర్స్ మన బైక్కి నిజంగా హెల్ప్ అవుతాయా? రండి ఒకసారి చూద్దాం. సో మన బైక్లో ద మెయిన్ ఈ ఫేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. అసలు ఈ బైక్ వచ్చే అందం మొత్తం ఆ ఫేరింగ్ వల్లే. సో ఎప్పుడైనా బైక్ క్రాష్ అయినప్పుడు ద మెయిన్ ఫస్ట్గా డ్యామేజ్ అయ్యేది ఈ ఫేరింగే. సో ఈ ఫేరింగ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 3000 ఉండొచ్చు. అండ్ ఇంకా కొంచెం హెవీగా స్కిడ్ అయినా కొంచెం ఫ్లో అయినా హెడ్లైట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. సో ఈ హెడ్లైట్స్ కాస్ట్ వచ్చే యమహా R15ది 5000 అరౌండ్ చేంజ్ ఉంటుంది. సో కంపేర్డ్ టు రెండు కలిపితే అరౌండ్ 7000 to 8000 అలా ఉంటుంది ఒకవేళ బైక్ ఒక సైడ్కి క్రాష్ అయితే. సో ఇక్కడ మనం 8000 స్పెండ్ చేయడం కన్నా ఒక 1600 పెట్టి ఒక చిన్న ప్రొడక్షన్ మన బైక్కి యాడ్ చేసుకోవడంలో తప్పలేదు. సో ఫ్రేమ్ స్లైడర్స్ ఆల్ రియలీ హెల్ప్స్. సో let's see what is this frame slider first. ఈ మోటోజీనియస్ ప్రోడక్ట్స్ ఇవి. సో ఇది నాకు కాస్ట్ వచ్చి 1600 పడింది. అమెజాన్ నుంచి తెప్పించాను. సో మెటీరియల్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. ఇట్స్ రియలీ వెరీ నైస్. యూ కెన్ సీ ఇట్. చాలా డీసెంట్గా ఉంది, చాలా బాగుంది మెటీరియల్ క్వాలిటీ కూడా. సో ఇట్స్ అ నైస్ వన్. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చి మనం ఫ్రేమ్ స్లైడర్ ఇన్స్టాల్ చేయడానికి ఫస్ట్ థింగ్ మనకి 4mm Allen key కావాలి. సో దిస్ ద 4mm Allen key. సో ఇదెందుకనంటే ఇక్కడ మనం ఫ్రేమ్కి స్క్రూస్ 3 Allen key స్క్రూస్ ఉంటాయి. సో ఆ 3 Allen key స్క్రూస్ 4mmవి. ఆ 4mm రిమూవ్ చేయడానికి మనకి ఈ 4mm Allen key కావాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి ఇట్స్ అ టీ జాయింట్. ఇది 14mm బిట్ టీ జాయింట్. ఓకే, సో ఇది వచ్చేసి మన చాసిస్ దగ్గర 14mm స్క్రూ రిమూవ్ చేయడానికి. సో అండ్ దెన్ ఇది ఇన్స్టాల్ చేయడానికి మనకి 14mm టీ జాయింట్ అనేది అవసరం. ఓకే, సో ఈ ఇన్స్టాలేషన్ మీరు మెకానిక్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం అసలు లేదు. ఎందుకంటే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ. మీ అంతటా మీరే చేసుకోవచ్చు. మీకు కావాల్సింది జస్ట్ ఈ 14mm బిట్ టీ జాయింట్. ఇది వచ్చేసి కాస్ట్ 200 లోపే ఉంటుంది. అండ్ 4mm Allen key అది జస్ట్ 15 to 20 రూపీస్ ఉంటుంది అంతే. ఇవి రెండు ఉంటే చాలు, మీరు మీ ఫ్రేమ్ స్లైడర్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఈ ఫ్రేమ్ స్లైడర్స్లో సమ్ టైప్స్ ఉంటాయన్నమాట. సో ఆ టైప్స్ ఏంటంటే ఇప్పుడు నేను తీసుకున్న ఫ్రేమ్ స్లైడర్లో సో ఇక్కడ ఇది ఉంది కదా. సో ఇక్కడ 6mm రాడ్, ఒక Allen key రాడ్ అనేది ఇక్కడ వరకు ఇన్స్టాల్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 6mm రాడ్ అనేది ఉంటుంది. సో ఆ రాడ్ని టైటన్ చేయడానికి మనకి 6mm Allen key అవసరం. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ మీరు తీసుకునే టైప్లో అలాంటి రాడ్ కానీ ఇన్స్టాల్ ఉంటే మీకు ఈ 6mm Allen key కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా ఇట్స్ కాస్ట్ అరౌండ్ 20 to 30 రూపీస్ అంతే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకున్న ఫ్రేమ్ స్లైడర్లో అయితే అలాంటి రాడ్ ఏం లేదు. ఇట్స్ డైరెక్ట్ ఇన్స్టాలేషన్. సో ఇట్స్ జస్ట్ వన్ పీస్ ఇక్కడ నుంచి మొత్తం. సో నేను డైరెక్ట్గా నాకు కావాల్సిన ఆ 14mm టీ జాయింట్ ఒకటే నాకు చార్జెస్ నుంచి ఆ బోల్ట్ రిమూవ్ చేసి అండ్ దీన్ని ఇన్సర్ట్ చేయడానికి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టు మన బైక్కి సంబంధించిన ఇలాంటి మోడిఫికేషన్స్ కానీ ఇలాంటి చిన్న ఇన్స్టాలేషన్స్ కానీ ఏవైనా సరే మనంతటా మనమే చేసుకుంటేనే ఇట్స్ లుక్స్ గుడ్. ఎందుకంటే ఎవ్రీ టైం మనం బైక్ని తీసుకెళ్ళిన ప్రతిసారి దే విల్ ఛార్జ్ 200 250 సంథింగ్ అరౌండ్ వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో అదే 200 and 300 మీరు ఈ స్పేస్ కొనడానికి కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇవి అనేది మీరు లైఫ్ టైం మీరు యూస్ చేసుకోవచ్చు.
లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. మనం లైఫ్ టైం మనకు కావాల్సిన టైం మనకు కావాల్సినప్పుడు మనకు కావాల్సినవి మన బైక్తో మనం యూజ్ చేసుకోవచ్చు ఈ టూల్స్ అన్నిటిని. సో అండ్ అది కాకుండా ఈ ఫ్రేమ్ స్లైడర్స్ అనేవి మనం ఛార్జెస్కి ఇన్స్టాల్ చేస్తాం. సో వీటిని ఛార్జెస్కి ఇన్స్టాల్ చేయడం వల్ల మనం బైక్ ఫాస్ట్గా డ్రైవ్ చేసినా లేకపోతే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినా కొన్ని కిలోమీటర్స్ తర్వాత బైక్లో వచ్చే వైబ్రేషన్స్ వల్ల ఈ ఫ్రేమ్ స్లైడర్స్ అనేవి లూజ్ అవుతాయి అన్నమాట. సో ఇవి లూజ్ అవునప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ ఇన్ కేస్ మనం పట్టించుకోకపోతే ఎప్పుడైనా క్రాష్ అయినా మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రొడక్షన్ ఈ ఫ్రేమ్ స్లైడర్స్ మనకి ఇవ్వవు. సో నేను చెప్పేది ఏంటంటే ఎవ్రీ 2000 కిలోమీటర్స్కి ఒకసారి లేదా ఎవ్రీ 1 మంత్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ ఫ్రేమ్ స్లైడర్స్ చెక్ చేసుకుంటూ అండ్ వీటిని టైట్ చేసుకుంటూ మెయింటైన్ చేస్తే మనకి ఇవి మంచి ప్రొడక్షన్ ఇస్తాయని అయితే నేను చెప్పగలను. సో అలా ఎవ్రీ టైం మనం యాక్సెస్ చేసుకోవడానికైనా సరే మనకి టూల్స్ ఇంపార్టెంట్. సో ఏ హార్డ్వేర్ షాప్లో అయినా సరే మీకు టూల్స్ దొరుకుతాయి, చాలా తక్కువ కాస్టే ఉంటుంది. సో ఈ చిన్న వాటికి మెకానిక్స్ దగ్గరికి వెళ్ళడం అంత అవసరం లేదు. ఎందుకంటే మన బైక్ మనం చేసుకునే వర్క్ మనకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ అండ్ విల్ సీ హౌ టు ఇన్స్టాల్ దిస్. ఓకే, చూస్తున్నారు కదా. సో ఫస్ట్ స్టెప్ మనం ఇన్స్టాల్ చేయడానికి ఫస్ట్ మనం చేయాల్సింది ఈ స్క్రూస్ రిమూవ్ చేయాలి. 3 స్క్రూస్ ఇక్కడ ఉంది కదా. ఫస్ట్ ఈ స్క్రూ 1, ఇక్కడ స్క్రూ 2 అండ్ కింద స్క్రూ 3. ఈ 3 స్క్రూస్ రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ వర్క్ చేసుకోవడానికి కొంచెం స్పేస్ దొరుకుతుంది. ఓకే, సో మనం రిమూవ్ చేయాల్సింది ఇక్కడ ఉంది కదా 14 mm. ఇక్కడ ఛార్జెస్ దగ్గర ఉన్న స్క్రూని అన్స్క్రూ చేసి సో మన ఫ్రేమ్ స్లైడర్ని అక్కడ ఇన్స్టాల్ చేసి మళ్ళీ దాన్ని టైటన్ చేయాలి. సో ఈ వర్క్ చేయడానికి మనకి ఈ స్క్రూస్ రిమూవ్ చేస్తే ఈ ఫ్రేమ్ స్లైడర్లో మనకు కొంచెం వర్క్ స్పేస్ దొరుకుతుంది అనమాట. సో ఫస్ట్ వీ నీడ్ టు రిమూవ్ దిస్. ఓకే, యా. ఇది రిమూవ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా రిమూవ్ చేయాలి, ఎందుకంటే మన ఫ్రేమ్ మీద స్క్రాచెస్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో వీ నీడ్ టు బీ మోర్ కేర్ఫుల్ వైల్ రిమూవింగ్ దిస్. నాకు తెలుసు ప్రతి ఒక్కరు ఈ బైక్ని ఎంత ఇష్టంతో ఎంత ప్రేమతో కొనుక్కుంటారని, సో అందుకే చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ స్క్రూస్ రిమూవ్ చేయడం వల్ల వీ గాట్ సమ్ స్పేస్. So we need to now we need to install this. ఓకే, ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ పొజిషన్ అనేది సో ఈ పొజిషన్ ఇలా స్ట్రైట్గా ఉండాలి. సో ఈ పొజిషన్ ఇలా ఉండేలాగా చూసుకోండి. ఓకే, సో ఇలా క్రాస్గా ఇలా మోస్ట్లీ ఇలా పెట్టడానికి ట్రై చేయకండి. మ్యాక్సిమం ఈ పొజిషన్ అనేది ఇలా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని ఆ పొజిషన్ అప్పుడు బోల్ట్ని టైట్ చేయండి. ఓకే, సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎంత టైట్ చేయగలరో అంతగా టైట్ చేయండి. ఓకే, సో వన్ సైడ్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఈజ్ డన్. సో ఐ నీడ్ టు రీప్లగ్ ది స్క్రూస్. ఓకే, సో వన్ సైడ్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఈజ్ డన్. ఒక సైడ్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఓకే, స్క్రూస్ కూడా అన్నీ టైట్ చేసేసాను. సి వీ కెన్ చాలా టైట్గా ఫిక్స్ చేశాను. ఐ గెస్ ఇలాంటి ఇలా ఒక 2,000-3,000 కిలోమీటర్స్ వరకు ఇది లూజ్ అవుతుందన్న డౌట్ అయితే లేదు. చాలా టైట్గా టైట్ చేశాను. అండ్ మీ అందరికీ ఒక డౌట్ వస్తుండొచ్చు. ఓకే, ఒకవేళ కింద క్రాష్ అయినప్పుడు డైరెక్ట్గా వెయిట్ మొత్తం ఇంజన్కి తగులుతుందేమో కదా, ఇంజన్ ఛార్జెస్ డ్యామేజ్ అయితే ప్రాబ్లం కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఈ షేప్ చూసారు కదా, సో ఈ షేప్ ఉంది కదా, సో ఇది వచ్చేసి వెయిట్ అనేది ఒకవేళ ఇక్కడ హిట్ అయినా క్రాష్ అయినా వెయిట్ అనేది ఇక్కడ పడుతుంది అనమాట. సో మనం ఛార్జెస్ వచ్చేసి ఇక్కడ ఫిక్స్ చేస్తాం. సో వెయిట్ అనేది డైరెక్ట్గా ఛార్జెస్ మీద హిట్ అవ్వదు, సో సైడ్కి హిట్ అవుతుంది.
సో ఇది వీళ్ళు డిజైన్ చేయడం కూడా అందుకే డిజైన్ చేశారు. హిట్ అయినప్పుడు డైరెక్ట్గా ఛార్జెస్కి తగలకుండా సో ఇది పక్కకు తగులుతుంది అనమాట. సో దీన్ని ఇన్స్టాల్ చేయడం వల్ల అది ఆ ఛార్జెస్కి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఎలాంటి డ్యామేజ్ అయితే ఛార్జెస్కి జరగదు. అండ్ ఈవెన్ మన లెగ్స్కి, మన లెగ్ స్పేస్, మన లెగ్కి కానీ క్రాష్ అయినప్పుడు ఆర్ మన ఫ్రేమ్కి కానీ చాలా స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓకే, సో లెట్స్ ఇన్స్టాల్ ద సెకండ్ సైడ్. 2 టైప్స్ ఆఫ్ ఫ్రేమ్ స్లైడర్స్ ఉంటాయని చెప్పాను కదా. సో మీకు 6mm ఎలాంటి అవసరం అవుతుందని చెప్పాను. సో ఇది అలాంటి టైప్ అనమాట. ఇది ఇంకొక టైప్ ఫ్రేమ్ స్లైడర్. ఇది నా ఓల్డ్ది. సో ఒక పీస్ దొరికింది. సో చూపిస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను. ఓకే, సో దీంట్లో మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు దీన్ని మీరు రిమూవ్ చేయాల్సి వస్తుంది ఫస్ట్. సో లైక్ ఓకే, సో దీన్ని ఫస్ట్ మీరు ఇలా రిమూవ్ చేయాలి ఇన్స్టాల్ చేసేటప్పుడు, ఎందుకంటే మీకు ఇన్స్టాల్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో దీన్ని ఇలా రిమూవ్ చేస్తే యూ విల్ గెట్ ఎ రాడ్ ఫ్రమ్ ఇట్. సో ఇది ఒక రాడ్ వస్తుంది. సో అప్పుడు దీన్ని రిమూవ్ చేసి సో యూ కెన్ ఫస్ట్ ఇన్స్టాల్, ఎందుకంటే మీకు ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒక ఫ్రీ స్పేస్ దొరుకుతుంది అనమాట. సో ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత సో యూ కెన్ జస్ట్ పుట్ దిస్ స్లైడర్. ఓకే, ఈ స్లైడర్ పెట్టేసి దెన్ ఇన్స్టాల్ దిస్ 6mm రాడ్. సో అగైన్ జస్ట్ టైట్ దిస్ అగైన్. సో దీన్ని రిమూవ్ చేయడానికి మళ్ళీ టైట్ చేయడానికి మీకు ఈ 6mm ఎలన్ కీ అయితే అవసరం. ఓకే, సో ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్రేమ్ స్లైడర్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇలాంటి స్లైడర్ యూజ్ చేస్తున్నట్టయితే మీకు ఎక్స్ట్రా 6mm ఎలన్ కీ అవసరం కూడా ఉంటుంది. సో జస్ట్ లైక్ దిస్. సో వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత సో యువర్ ఫ్రేమ్ స్లైడర్ ఈజ్ రెడీ. ఫిక్స్ చేసేటప్పుడు చాలా టైట్గా ఉండేలాగా ఫిక్స్ చేయాలి, ఎందుకంటే ఫేరింగ్ కదా. సో మనం ఫాస్ట్గా డ్రైవ్ చేసినప్పుడు అండ్ ఏదైనా లైక్ ఎలాంటి ఆఫ్ రోడింగ్ వచ్చినా కూడా ఫ్రేమ్ అనేది షేక్ అయ్యి మనకి నాయిస్ అనేది వస్తుందన్నమాట. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం ఎంత టైట్ అయితే అంత టైట్ చేసుకోవడం బెటర్. అండ్ ఇది ఆల్రెడీ చాలా టైట్ చేశాను ఆఫ్ కోర్స్. ఎలానో కొంచెం కూడా ఎలాంటి షేక్ అయ్యే ఛాన్సెస్ అయితే అసలు లేవు. అండ్ మీరు ఎలాంటి యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ మీరు టైట్ చేయాలనుకున్నా ఆర్ ఫస్ట్ ఒక స్క్రూని లూజ్ చేయాలనుకున్నా యూ కెన్ యూజ్ ఇట్. ఈ వైడ్ యాంగిల్ని ఫస్ట్ యూజ్ చేసుకోవాలి మనం. ఓకే, సో ఈ వైడ్ యూజ్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ మీరు లూజ్ చేయాలనుకుంటున్నారు అనుకో, సో ఫస్ట్ లూజ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు ఇది లూజ్ అయింది కదా. సో ఇప్పుడు ఇది కొంచెం లూజ్ అయింది. సో ఇది లూజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ షార్ట్ యాంగిల్ యూజ్ చేసుకోండి. ఈ షార్ట్ యాంగిల్ యూజ్ చేసి నవ్ యూ కెన్ ఫ్రీగా దీన్ని రిమూవ్ చేసేయచ్చు బయటికి. ఓకే, ఓకే, సో ఇది ఇలా ఎలాంకే యూజ్ చేసి ఫస్ట్ ఈ వైడ్ యాంగిల్ యూజ్ చేసి ఫస్ట్ టైట్ చేయాలనుకున్నా లేదా లూజ్ చేయాలనుకున్నా ఫస్ట్ వీ నీడ్ టు యూజ్ వైడ్ యాంగిల్. సో వన్స్ లూజ్ అయిన తర్వాత యూ కెన్ యూజ్ దిస్ షార్ట్ యాంగిల్. ఇలా యూజ్ చేసి మనం ఫాస్ట్గా రిమూవ్ చేయొచ్చు. వన్స్ టైట్ అయిన తర్వాత అండ్ ఇంకా టైట్ చేయడానికి సో మళ్ళీ అగైన్ వైడ్ యాంగిల్ యూజ్ చేసి వీ కెన్ టైట్ ఇట్ మోర్. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ యూజ్ ద ఎల్ఎన్ కీ. సో ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ హ్యావ్ టైటెడ్ అలాట్. Okay, so I need to fix one more screw. Really tired. Okay, it's got tightened up and second side kuda it's got finished. So overall ga ela undani meeku చూపిస్తాను. ఎంతైనా మన వర్క్ మనం చేసుకుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు కదా. ఇన్స్టాలేషన్ అయితే ఫినిష్ అయింది. ఓవరాల్గా లుక్ ఎలా ఉందనేది మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ యాంగిల్లో. ఓకే ఓకే, సో చూడడానికి అయితే చాలా సాలిడ్గా ఉంది. అండ్ ఈ యమహా లోగో సో ఇట్స్ కమ్ ఎలా అంటే దీనికి
ఈ లోగో వల్ల ఇట్స్ మ్యాచింగ్ టు ద బైక్. సో కొంచెం ప్రీమియంగా కనిపిస్తుంది బైక్కి. ఓకే, సో ఇట్స్ గాట్ టైటన్. సో కొంచెం కూడా షేకింగ్స్ లేవు, ఇట్స్ గుడ్, బాగా టైట్ అయింది. అండ్ మీకు అటు సైడ్ కూడా చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ఫ్రంట్ నుంచి చూస్తే అసలు ఫ్రంట్ నుంచి చూస్తే అసలు ఇన్స్టాల్ ఉన్నాయా లేవో కూడా తెలియట్లేదు. ఓకే, సో లెట్స్ సీ ఫ్రమ్ దట్ వే. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇక్కడ వన్ మోర్ వన్. సో ఇది కూడా చాలా టైట్గా ఉంది, ఇట్స్ ఆల్ ఫిక్స్డ్. ఓవరాల్గా మన ఫ్రేమ్ స్లైడర్ ఇన్స్టాలేషన్ ఇది. ఎంతైనా చెప్పినట్టు మన వర్క్స్ మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు నిజంగా. ఈరోజు డే అయితే చాలా బాగుంది. మార్నింగ్ నుంచి కూడా చాలా కూల్గా ఉంది వెదర్ కూడా. నైట్ అంతా చాలా వర్షం పడింది, సో ఇట్స్ చాలా కూల్గా ఉంది. సో అందుకే అట్లీస్ట్ ఈ వర్క్ అయినా ఫినిష్ చేయగలిగాను. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye all and see you in my next vlog.